ఏంటి అనార్కలి కనిపించిందా? మీరు మాట్లాడారా? చాలా సంతోషం భయ్యా. కనపడగానే ఏమంది భయ్యా? సలీం జహాపనా అని ఎగిరి వాడేసుకుందా? లేదురా, నేనెవరో తెలియనట్టు భయపడుతుంది, గతం గుర్తుకు రానట్టు ప్రవర్తిస్తుంది. ఏమండే, నిన్నగాక మొన్న అన్నంలో ఏం కూరేసుకున్నావో చెప్పమంటే చెప్పడం కష్టం కదా. అటువంటిది క్రీస్తు శకం కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు గుర్తుకు రావడం అంటే కొంచెం కష్టం కదండి. అందుకని కథ ఆయేసి, కథ పప్పేసి, కథ ఉప్పేసి దాయమ్మదా అని నోట్లో పెడుతూ నిదానంగా గుర్తు చేయండి. అలాగే. ఏంటి అలాగే? మీ మూలం నాకు పిచ్చెక్కి క్రీశానికి క్రీపులోకి వెళ్ళి నేను యేసు క్రీస్తు శిష్యుడిని యేసు పాదానని చెప్పేటట్టున్నాను. నా మాటిని మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి కొంచెం టెస్ట్ చేసుకోండి బాబు. గుర్రాలకి గుగ్గిలు పెట్టుకునే వెదవి నీకు పునర్జన్మల గురించి ఏం తెలుసుదా? సైదులు పోస్ట్ నాకే సైదులు కాదు, చీకే సైదులకి, చిరంజీవి కే సైదులకి. అయితే నాకే, నేనే చీకే సైదుల్ని. అయితే నీకే నాకే సైదులు. ఓరే సైదులు, నీకు కూడా శుభలేఖలు వస్తాయంటే నువ్వు పెద్ద మనిషి మీద పెట్టారు. ఏ నుంచి నువ్వు ప్యాంట్లు మానేసి పక్కన పెట్టుకోవాల్సిందే. ఓ మై గాడ్, నో! నేనుండగా నా గుర్రానికి ఇంకొక జాకినా? నెవర్! సైదులా మజాక? ఎంత ధైర్యం రా నీకు? అది నా సందు పేర్రా. ఎంత సాహసం నా గొంతి పేర్రా. నా కూతురు జీవితంలో నిప్పులు పోతావు కదరా నీచుడా. ఇంకా 9 ఏళ్ళలాగత్తా నాకు పుట్టబోయే బిడ్డ చేత నీ ఒళ్ళో 1కి పోయిస్తా. ఎవడ్రా? వదలండి, వదలండి, నేను ఊరుకోనరా. ఒక్కడు మాట్లాడేంట్రా? నేను తలుచుకుంటే మిమ్మల్ని అందరినీ తుక్కు తుక్కుగా ఇక్కడే తన్ని పారిపోగలను. కానీ ఎందుకు పారిపోలేదో తెలుసా? నా రోజా నా కోసం ఎక్కిళ్ళెక్కిళ్ళు పెట్టి ఏడ్చుకుంటూ స్టేషన్కి వచ్చే సెంటిమెంట్ సీన్ కోసం వెయిట్ చేస్తున్నా. కొండలు తిరిగిన గజి దొంగలే మా ముందు ఈ స్టైల్లో మాట్లాడరా? అంతకంటే గొప్పవాడిరా నువ్వు. సార్, నా శరీరంలో ఏ అవయవాన్నైనా పట్టుకోండి, నేనేమన్ను, కానీ జుట్టును మాత్రం పట్టుకోవద్దు. వదలండి. అంత హీరో పోజు కొట్టేవాడివి దొడ్డిదారిని పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మాయి మెళ్ళలో తాళెందుకు కట్టావు? మెల్లగా వస్తే ఆలస్యం అవుతుందని. అంత స్పీడ్ గా వచ్చి అమ్మాయి జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు? పగ సార్. నీ పగ కారణం బొచ్చు. బొచ్చా? ఎస్ ఎస్ సార్, నెత్తి మీద ఊడిన బొచ్చు. నీ నెత్తి మీద జుట్టే లేదు కదరా? అది ఈనాటి మాట సార్. సంవత్సర క్రితం నా నెత్తి మీద బొచ్చే బొచ్చు. కావాలంటే ఒక్కసారి నా ఫ్లాష్ బ్యాక్ చూడండి సార్. అప్పట్లో నా జుట్టు పేరు దూరే సందు లేకుండా రింగు రింగులు తిరిగి ఏలూరు రోడ్లో ఉండేది. ఊళ్ళో వాళ్ళంతా మా తాత జుట్టు వచ్చిందనేవాళ్ళు. వాడే నా తాత. 70 ఏళ్ల వయసులో కూడా మా తాత తలదూకుంటే ఒక్క తెల్లంటికి కూడా ఊడేది కాదు. ఆయన జుట్టు ఎంత ఫేమస్ అంటే కంచిలో బల్లిని ముట్టుకున్నట్టు ఎక్కడెక్కడి పెడతల వాళ్ళు వచ్చి మా తాత జుట్టు ముట్టుకునేవాళ్ళు. అలా చేస్తే వాళ్ళకి మళ్లీ జుట్టు మొలుస్తుందన్న నమ్మకం. అలా కొందరికి మొలిచింది కూడా. అంత గొప్ప తాతకి నేనన్నా నా నల్ల బొచ్చన్నా, అలాగే తాతన్నా తాత తెల్లబొచ్చన్నా నాకిష్టం. అలా తాత మనవళ్ళం ఒకళ్ళ జుట్టు ఒకళ్ళు దువ్వుకుంటూ ఉండగా గజ్జిపేట బుజ్జి పెద్ద కూతురు రోజాతో నా పెళ్లి కుదిరింది. రోజా నన్ను చేసుకోవటానికి ఇష్టపడింది కేవలం నా రింగుల వెంట్రుకలను చూసి. తాంబూలాలు పుచ్చుకున్నాం. వచ్చే వారమే పెళ్లి అనుకున్నాం. శుభలేఖలు కూడా కొట్టించాం. శుభలేఖ వచ్చిన రోజే మా తాత చచ్చిపోయాడు. తాత చచ్చిపోయాడు కాబట్టి పెళ్లి వచ్చే శ్రావణ మాసం దాకా వాయిదా వేసుకున్నాం. తాత శరీరంతో పాటు ఆ బొచ్చు కూడా కాలిపోయిందన్న దిగులతో మంచం పెట్టాను. జ్వరంతో లంకణాలు చేశాను. ఆ లంకణాలు, ఆ దిగుల్లో నా కన్నీటి బొట్టు రాలినట్టు నా చల్లని వెంట్రుకలు ఒక్కొక్కటిగా ఊడిపోవటం మొదలుపెట్టాయి. వరదల్లో వరిమళ్ళు కొట్టుకుపోయినట్టు ఎండాకాలం వచ్చేసరికి నా జుట్టు మొత్తం ఊడిపోయింది. పూర్తి బట్టతలైంది. అలా బట్టతలతో ఉన్న నా దగ్గరికి కాబోయే నా భార్య అత్తమామలు వచ్చారు. మళ్లీ ముహూర్తాలు పెట్టడానికి వచ్చారనుకున్నాను. కానీ
ఈ పెళ్లి జరగదని చెప్పారు. షాక్ అయ్యి కారణం అడిగాను. మా అమ్మాయి బట్టతలాంటి చేసుకోనంది అన్నారు. మరింత షాక్ అయ్యాను. తాగుబోతుని చేసుకోనంటాం ధర్మం, తిరుగుబోతు నాకు వద్దు అనటం న్యాయం, కానీ బట్టతలాడు నాకు వద్దనటం అన్యాయం తల్లి అని కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాను. చిక్కిపోయావంటే బాగా తిని లావగలను, లావయ్యావంటే తినకుండా చిక్కిపోగలను, కానీ బట్టతలను ఏం చేయలేము తల్లి. అయినా నాది బట్టతలే గాని మట్టితల కాదమ్మా. కరెక్టేనయ్యా, కానీ పెళ్లిలో ఈ బట్టతల మీద జీలకర్ర బెల్లం తలంబ్రాలు నిలవంటుందయ్యా మా ఆవిడ. అయితే వాటితో పని లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం సార్. కుదరదయ్యా, అసలు మా అమ్మ ఇష్టపడిందే నీ జుట్టును చూసి. పిచ్చి రోజా, జీవితం అంటే వెంట్రుకలని భ్రమపడుతున్నావు. తెలియకుండా ఊడిపోతూ తెల్లవారేసరికల్లా తెల్లబడే వెంట్రుకలు శాశ్వతం కాదమ్మా. అయినా నీకు బొచ్చే ముఖ్యం అనుకుంటే మంచి విగ్గు చేయించి పెట్టుకుంటా. ఐఎమ్ సారీ, కూడు లేని వాడినైనా గూడు లేని వాడినైనా ఆఖరికి గుడ్డ లేని వాడినైనా చేసుకుంటాను గానీ బొచ్చు లేని వాడిని మాత్రం చేసుకోను. రండమ్మా. రోజా 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 నా తల్లి, అయ్యో ఇప్పుడు నా గతేంటి బాబా? ఇదేనా సార్ న్యాయం? కాదు 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 సార్, మీది కూడా సలివిడుతుంది సిమెంట్ రోడ్డు. సార్, మీ బట్టదాలు చూసి మీ ఆవిడ మిమ్మల్ని ఏం అనలేదా సార్? ఏమీ అనలేదు. కాముగా పక్కింటి వాడితో లేచిపోయింది. నో ప్రాబ్లం, డోంట్ వరీ మై డియర్ బాయ్. ఆ గజ్జిపేట బుజ్జి కూతుర్ని లాక్కొచ్చి నీ చేత కాపురం చేయిస్తా. దిస్ ఇస్ మై ప్రామిస్. సార్, గజ్జిపేట బుజ్జిగారింటికి వెళ్ళాను సార్. ఇంటికి తాళం వేసింది సార్. పారిపోయారా? అవును సార్, ఎవడో నెత్తి మీద 3 వెంట్రుకలున్న వెధవ బలవంతంగా తన కూతురు మెడలో 3 ముళ్ళు వేశాడని అవమానం తట్టుకోలేక ఫ్యామిలీ అంతా సింగపూర్ వెళ్ళిపోయారు సార్. దంచవే మేనత్త కూతురా, ఆ వాకాయతో దంచవే మేనత్త కూతురా. వాడే శిరీష మేనమావ కొడుకు. వాడితోనే శిరీష పెళ్లి ఫిక్స్ అయింది. హాయ్ గిరి. హలో బామ్మ, గిరిగిరిగిమ్మ తరతమ్మ, నీ పేరమ్మ, ఎలా ఉన్నావమ్మా? ఫైన్ ఫైన్. బై వీళ్ళందరూ మన శిరీషకి ఫ్రెండ్స్. హలో హలో, మీరు జాడీలు అమ్ముతారండి? గాడీలు బాడీలు అమ్మే కర్మ నాకేంటి? నా సిరి కోసం అరిసెలు ఆవకాయ పచ్చడి తెచ్చాను. సారీరా, శిరీష పచ్చళ్ళు తినే పరిస్థితిలో లేదు. ఏమైంది బామ్మ నా సిరికి? మీకు నిజం చెప్తే షాక్ అవుతారు. ఇది షాక్ ప్రూఫ్ బాడేంటి? ఏమీ కాదు, చెప్పండి. వద్దులేరా, నిజం చెబితే నువ్వు కోపంతో మండిపోతావు. అయ్యో, ఎండిపోయి మండిపోయి ఆ తర్వాత బూడిదైపోవడానికి నేను కట్టెను కానమ్మా. చెప్పమ్మా బామ్మ. మన శిరీష ఆ, వంశీ అనే ఒక స్మార్ట్ గైతో. ఆ, వంశీ అనే స్మార్ట్ గైతో చూసారా ఆ? చెప్పకముందే మీ కోపం వచ్చింది. దీన్ని మీరు కోపం అంటారా? మా ఏరియాలో సంతోషం అంటారు. చూడు బాబు నాము, ఆ. నీ కాబోయే పెళ్ళం శిరీష వంశీ అనే కుర్రాడి లవ్ లో పడింది. నీ బరువెంతో చెప్పనా? 55 కిలోలు. నా బరువెంతో చెప్పు. బరువులు చూసుకోవడానికి వెయిట్ మిషన్లు ఉంటాయి బాబు. గుళ్ళో పడుకుంటే మోక్షం వస్తుంది, వాడి ఒళ్ళో పడుకుంటే కడుపు వస్తుంది. నీకేది కావాలి శిరీష? ఎవరు? నేను జహాపన, మీ శత్రురాజ్య సేనాధిపతిని. ఏరా పూర్వజన్మలు పడమటి కనుమలని మా శిరీషను మోసం చేస్తావా? నా కాబోయే పెళ్ళాన్ని పట్టుకుని క్రీషాలో అనార్వి రోగారు అని చెబితే నమ్మడానికి నేనేమన్నా అనుకున్నావా? ఏయ్ మస్తాన్ వలి! ఒరేయ్! ఈ జన్మలో కూడా మమ్మల్ని విడదీయడానికి మళ్ళీ మాతో పాటే పుట్టావరా బద్మాష్? అయ్యో వంశీ, అతను ఎవరనుకున్నావు? మా బావ గిరి. అది ఈ జన్మలో కావచ్చు, కానీ ఆ జన్మలో వీడు మా అంతఃపురంలో ఖోజాగా ఉండేవాడు. కోజానా? కోజ అంటే మాట టైప్ బాబు. మా తండ్రికి చాడీని చెప్పి మనల్ని విడదీసింది ఈ కోచాగాడి. వీడిని బతకనియకూడదు. నేను కోజాని కాదండి. పోయిన జన్మలో. అయినా తన్ను తింటాను కాకపోతే మళ్ళీ ఎందుకు పుట్టావయ్యా? పొరపాట్లో పుట్టానమ్మా, నన్ను వదిలేని జహాపన. అయ్యో అయ్యో, అమ్మా శిరీష, కొడితే కొట్టాడు కానీ చంపొద్దని చెప్పమ్మా. అబ్బా అబ్బా, పారిపోతాను. ఒరేయ్! నాన్న, ఎవరికెవరు ఈ లోకంలో, ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, ఈ దారెడిపోతుంది బాబు.
నీ కళ్ళులో నా సొల్లు ఇప్పుడే కదరా పాటలో పరమార్థం వినిపించాను. మీరు మీరు నువ్వు నువ్వు హరిగా గిరిగా ఒరే హరిగా గిరిగా ఓరి నీ అబ్బా మెక్డోల్ బాటిల్లా ఫుల్లుగా ఉండేవాడివి ఇలా కళ్ళు ముంతలా మారిపోయావేమిట్రా? నేనొక పిల్లను నేనొక పిల్లను నేనొక పిల్లను మొత్తం అర్థమైపోయింది. నువ్వు ఒక పిల్లని ప్రేమించావు. అవును, ఆ పిల్ల నీకు లెగ్గిచ్చింది. థ్యాంక్ యూ. అయ్యయ్యో నవ్వకురా, నీ కష్టం తీర్చడానికే వచ్చాను, ఆ. నీ కళ్యాణం జరిపించడానికే వచ్చాను, పిల్లను కూడా తెచ్చాను. ఫోటో అటు తిప్పితే నాకెలా కనపడుతుందిరా? ఇటు చూపించను. చూపించరా? చూపించరుగా? చూపించరా నీ అబ్బా? చూపించరుగా నీ అబ్బా? చూపించారా? ఆహా, బ్యూటిఫుల్. చాలా థ్యాంక్స్. అర్జెంటుగా మా పెళ్లి జరిపించు. పెళ్లి పీట, గరిక ముంత, ఆఖరికి పంతుల ఖర్చు కూడా నేనే పెట్టుకుంటాను. దండ దండ. త్వరలోనే ఈ ఊళ్ళోనే బుజ్జత్త చిన్న కూతురు పూజతో నాకు, పెద్ద కూతురు రోజాతో నీకు పెళ్లి జరగబోతోంది. థ్యాంక్స్ డా. బుజ్జత్తోళ్ళు ఈ ఊర్లోనే ఉన్నారా? మరి ఆ రోజు సింగపూర్ వెళ్ళారని చెప్పారు. ఇందులో ఏదో గుణప ఉంది. ఉంది నాయనో. ఎక్కడికి? తల్లి కొడుకులు ఇద్దరు ఏకేసుకుని బయలుదేరారు పెళ్లికి. పెళ్లికా? సోమన్రా అన్నట్టు అమ్మాయిని అబ్బాయిని నేను కూడా ఆశీర్వదించానని ఈ పండు చేతిలో పెట్టి చెప్పు. వాళ్ళకి నీ ఆశీర్వాదంతో పని లేదు. ఆ మొక్క చెప్పడానికి నువ్వెవరా హైబ్రిడ్ నా కొడక? పెళ్లి కొడుకును నేనేరా, దేశవాళి నా అబ్బా. ఏంటి పెళ్ళా? ఎస్. పెళ్లి చూపులు ఎప్పుడు చూశారు? అసలు లగ్గవాడు పెట్టాడే? అక్కర్లేదు, డైరెక్ట్ గా పెళ్లి పీటల మీద కూర్చోబోతున్నా. నీ అబ్బా కన్న తండ్రి చెప్పకుండా పెళ్లి చేసుకోడు పెట్టా. దిష్టి తగులుతుందని కన్న తండ్రి దిష్టిని పెడతాడు బాబు, దీవిస్తాడు గాని. దీవించడానికి వీడేమైనా అల్లానా, అయ్యప్ప స్వామి? కాదురా, కుంటి వెంట్రుకనే. అయినా ఈ కన్న తండ్రికి కన్న కొడుగ్గా నువ్వు నాకు చెప్పాల్సినటువంటి రీజనింగ్ ఉందా లేదా? ఏంట్రా నీకు చెప్పేది? శిరీషే నీ బెల్లం, శిరీషే నీ పెళ్ళమని ఊరించి ఉడికించి పువ్వు చూపించి ఆకు చేతికిచ్చావు. అదేంట్రా అంటే గుండె రాయి చేసుకోమంటావురా నీ అబ్బా? పదమ్మా, వీడిని పెళ్లికి పిలిస్తే పప్పన్న కూడా దండ. ఏమనలేదు, ఈయనేదో పిచ్చుకొక గడిచేసింది. అయినా నా కొడక, అసలు నీకు పెళ్ళంటే ఏంటో తెలుసురా? యా, పెళ్ళంటే ముచ్చట్లు, తాళాలు, తలంబ్రాలు, మూడే ముళ్ళు, ఆరే అడుగులు, మొత్తం కలసి నూరేళ్ళు. నువ్వు పదమ్మా. బొగ్గుండి నేను బతుకుండగా మళ్ళీ పెళ్ళా? ఏంట్రా? సచ్చినోడా, బలవంతంగా తాళి కట్టి మొగుండంటే సరిపోతుందా? ఎందుకు నా కూతురు చీకటి కొట్లకి లాకెళ్తున్నావు? పడుకోబెట్టుకుని స్థాపనం చేసుకోవడానికి. నెత్తి మీద బొచ్చులని నీ పక్కలో నా కూతురు కాదు కదా, మా ఇంటి బొచ్చుకొక్క కూడా పడుకోదు. వదిలిపెట్టరా. మర్యాదగా నా పెళ్ళాన్ని నాకు వదిలిపెట్టి వెళ్తారా లేదా? వెళ్ళాం. వెళ్ళరా? వెళ్ళాం. వెళ్ళాం. అయ్యో ఇదేంటిది? ఇదేంటి? ఏంటిది? ఏ చెత్తలు పంతే? ఫ్రెండ్ అని నమ్మితే వెరీ ఫ్రెష్, ఇప్పుడే పండిన దానిమ్మ చెక్క, ఇప్పుడే కూసిన మామిడి ముక్క అని నన్ను నమ్మిస్తావా? ఆ బట్ట తలవాడు తుపుక్కున ఊసేసిన కిళ్ళిని తణుకు పేపర్ లో పెట్టిస్తావా? నీ అబ్బా. నేను వీళ్ళు లోపలికి తలుపేసుకున్నానులే. గట్టినాకదేనంట. బాబు తొందరపడద్దు, నా మాట విను. లోపల నా భార్య కూడా ఉంది. లావుగా బొత్తిగా ఎర్రగా ఉంటుంది. తొందరపడి టెన్షన్ లో రాంగ్ స్టెప్ వేసామంటే లైఫ్ లాంగ్ ఏడవాల్సి ఉంటుంది. కొడుకు పెళ్లి చెడిపోతే ఏడవాల్సింది పోయి డాన్స్ చేస్తావరా నీ అబ్బా? పెళ్ళంటే పందిళ్ళు, తప్పట్లు, తాళాలు. నా మాట
ఎక్స్క్యూజ్ మీ, మీలో అదృష్టవంతురాలు చిచ్చి దురదృష్టవంతురాలు ఎవరో చెప్పండి. నువ్వేనా? చిచి నేను కాదు. ఇదే అయి ఉంటుందిలే. చిచి నేను కాదు. మీ లుక్ నాకు అర్థమైంది. వాడు నన్ను టచ్ కూడా చేయలేదు. ఏంటి స్టోరీలు చెప్తున్నారా? మీ ముగ్గురిని ఏమీ చేయకుండానే సిగ్గుపడుతూ చేతులు నలుపుకుంటూ వెళ్ళాడా వాడు? అయిందేదో అయిపోయిందిలే. ఏం అవ్వలేదు. మీరు నోరు మూసుకోండి. మాకేం కాలేదు. ఏమీ కాకపోతే గదిలో ఇంతసేపు ఏం చేస్తున్నారే? వాడితో కలిపి కుందులు తొక్కుడు బిళ్ళ ఆడుతున్నారా? నమ్మలు. అంకుల్, దీనికి ఒక్కటే మార్గం. వాడిని తీసుకొద్దాం. ఎవరిని ఏం చేశాడో కలుకులే. చెప్పరా చెప్పరా చెప్పరని చెప్పరే. రేయ్, నువ్వు రేప్ చేసినందుకు నాకు ఎలాంటి ఫీలింగు లేదురా, కానీ ఎవరిని రేప్ చేసావో చెప్పరా. టెన్షన్ తో చచ్చిపోతున్నాను. చేసింది నిజమే, కానీ ఎవరిని చేసింది చీకట్లో చేశాను కాబట్టి చెప్పటం కష్టం. చెప్పాలంటే ఒక్కటే మార్గం. ఏమిటి? పరీక్ష. పరీక్ష? వాళ్ళ పరీక్షలు ఎప్పుడో అయిపోయినాయి. పుస్తకాలు ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయిరా? పిచ్చి మామ, పరీక్ష అంటే పుస్తకాల పరీక్ష కాదు, శీల పరీక్ష. శీల పరీక్ష? Yes. ఓ చెమ్మ నీళ్లు, ఓ గులాబీ పువ్వు తీసురా. 5 నిమిషాలు చెప్పేస్తా. Okay. ఓన్లీ 5 minutes. బాబు, నాయన, పరీక్ష చేస్తావో ప్రయోగమే చేస్తావో నీ ఇష్టం. ఆ క్యాండిడేట్ ఎవరో చెప్పరా? ఇది కూడా అవుట్. ఇది కన్య. ఏమి నా భాగ్యము. ఇది కన్య. డౌటే లేదు. ఈవిడ కూడా. చూసారా నా పాతివ్రత్యం? పాతివ్రత్యం? నువ్వు కూడా కన్యవైతే వీళ్ళిద్దరు ఎలా పుట్టారతా? ఈ డౌట్ నాకెందుకు రాలేదు చెప్పమా. రేయ్, ప్రశ్న జవాబులు లేని పరీక్షలు పెట్టి నన్ను చంపకరా. రేయ్, ఆ రోజు ఎవరితో ఏమేం గుసగుసలాడావో నాతో చెప్పరా, లేకపోతే తోలు స్తంభాలాంటి నీ కాళ్ళకు నా తల బాదుకుని చచ్చిపోతా. ఆగు, నా భార్య నాతో పంపిస్తే చెప్తా. ఈ బట్టతలాన్ని నేను చస్తే ఒప్పుకోను. అలా అనకమ్మా. మన నరసింహారావు బట్టతాలు కాదా, ఆయన గొప్పవాడు కాలేదా? మన గౌడి గారిది బట్టతాలు కాదా, ఆయన గొప్పవాడు కాలేదా? నారా చంద్రబాబు గారిది ఫుల్ హెయిర్, ఆయన ముఖ్యమంత్రి కాలేదా? నందమూరి హరికృష్ణ గారిది కర్లింగ్ హెయిర్, ఆయన తెలుగు యువత అధ్యక్షుడు కాలేదా? నా కథలు చెప్పకండి. అది కాదమ్మా. మీరు ఇంకేం మాట్లాడకండి. మీకేం జుట్టున్న మొగులతో హాయిగా మీరు బాగానే ఉంటారు. రేపు గ్రూప్ ఫోటో దిగితే ఈయనొక్కడే సపరేట్ గా ఎంత అసహ్యంగా ఉంటారో నాకు తెలుసు. ఐఎమ్ సారీ. మామ, 2 నెలలు ఓపిక పట్టు. తాత అవుతావు నీకే తెలుస్తుంది. అప్పుడు వచ్చి ఆశీర్వదిస్తా. ఈ చెప్పు తీసుకో. అంటే ఆ రాత్రి, అంటే ఆ నైటు. చిచి, ఇక నీకు నాకు ఎలాంటి సంబంధము లేదు. ఏమిటండి మీరు అనేది? ఇది మీ స్వయం కృషి వల్ల తప్పిన నెలండి. నా స్వయం కృషి వల్ల తప్పిన నెలో, ఆ సైదుల గారి కృషి వల్ల పాస్ అయిన నెలో ఎలా నమ్మటం? ఎలా 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 అయ్యో ఎలా ఎలా? అసలు ఇదంతా బట్టతలవాడి మూలంగానే జరిగింది. వాడిని విడిచిపెట్టను. అరే సైదరావ్! ఎందుకు అలా గావు కేకలు పెడుతున్నావు? ఇక్కడే ఉన్నానుగా. ఒరేయ్, నా చెల్లెలు ఛీ, జీవితంలో నిప్పులు పోస్తావా? నువ్వు మనిషివి కాదురా, రాక్షసుడివి, కిరాతకుడివి, దొంగవి, గొండవి, మోసగాడివి. ఏం కూసావే? ఏ చెల్లినైతే నేను పాడు చేశాననుకుంటున్నావో ఆ నీ చెల్లిని నేను టచ్ కూడా చేయలేదు. ఏ తల్లినైతే నేను తెచ్చాననుకుంటున్నావో ఆ నీ తల్లి నాకు తల్లితో సమానం. ఏ కుటుంబం అయితే నాకు బొత్తు లేదని అవమానపరిచిందో ఆ కుటుంబంలో పరివర్తన తేవాలనే ఆశయం కర్తవ్యంతో ఆడిన నాటకమే గాని నిజం కాదే. బొచ్చ జీవితం అనుకుని, జీవితమే బొచ్చ అనుకుని నువ్వేనే నన్ను మోసం చేసింది. ఆ రోజు రాత్రి మన్నెవరిని ముట్టుకోలేదని బావ నాకు ఆ రోజే చెప్పారు. అవును వదినా, అన్నయ్య నువ్వు కలవాలని ఈ డ్రామా ఆడాం. ఇందులో ఏమైనా డ్రామాటికల్ మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. బట్టతలవాడి బుర్రలో బ్రహ్మదేవుడు ఉంటాడంటే ఇన్నాళ్ళు నమ్మలేకపోయాను. నన్ను క్షమించలుడు. ఐఎమ్ సో సారీ అల్లుడు. మనిషికి బ్రెయిన్ ముఖ్యం గాని బొచ్చు కాదని నిరూపించావు. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. బట్టతలవాడు కూడా మనిషేనని, బట్టతలవాడికి మనసుంటుందని ఇప్పుడే తెలిసిందండి. అవడానికి మీది గుండైనా మీ గుండె తిరుపతి కొండంత ఎత్తని ఇప్పుడే తెలిసిందండి. మీరక్కడే ఉండి ఓసారి వంగండి. తెలుగు